శ్రీ సత్యసాయి జిల్లా ధర్మవరం పట్టణంలో కాల్మని వడ్డీ వ్యాపారం పేరుతో బెదిరింపులు దాడులు బలవంతపు వసూలు జరిపిన ప్రధాన నిందితుడు సాకి రాజశేఖర్ అలియాస్ ఎరికాల రాజాను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. రైల్వే స్టేషన్ కొత్తపేట ఆర్చ్ వద్ద అరెస్టు చేసిన పోలీసులు ఆయన వద్ద నుంచి ₹1 కోటి విలువైన భూ రిజిస్ట్రేషన్ పత్రం, 10 లక్షల 2 ప్రామిసరీ నోట్లు, మొబైల్ ఫోన్ను స్వాధీనం చేసుకున్నారు. బాధితులు ఎవరైనా ఉంటే ముందుకు వచ్చి ఫిర్యాదు చేయాలని ధర్మవరం డీఎస్పీ హేమంత్ కుమార్ విజ్ఞప్తి చేశారు. ప్రెస్ మీట్ పెట్టడం జరిగింది. సుమారు 20 రోజుల క్రితం 2025 మనకి చాలా వైరల్ అవుతుంది. ఆ వీడియో మనకేంటంటే ఈ అధిక వడ్డీ వసూలు చేసే వ్యక్తులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఒక ఫ్యామిలీని బాగా హెరాస్ చేస్తున్నప్పుడు కొంతమంది ఆ వీడియో తీసి దాన్ని మనకి వైరల్ చేసి చిన్నపిల్లలు ఏడుస్తూ చాలా ఇబ్బందికరంగా కనిపించే ఆ వీడియో మనకి వైరల్ అవుతుంది. ఆ వీడియో మనకి తెలిసిన వెంటనే, మనకి సమాచారం వచ్చిన వెంటనే ప్రాథమిక విచారణ మేరకు మనం కేసు రిజిస్టర్ చేశాము. అండర్ క్రైమ్ నంబర్ 142/2025 ఈ కేసు రిజిస్టర్ చేయడం ఇమీడియట్గా జరిగింది. ఇది జరిగిన తర్వాత ఈ కేసుకు సంబంధించిన నిందితులను చాలా వరకు అరెస్ట్ చేశాము, ఎక్సెప్ట్ 1 పర్సన్. ఈ కేసులో సంబంధించిన ప్రధాన నిందితుడు ఎరికల రాజా అలియాస్ సాకే రాజశేఖర్, ఏజ్ 33 ఇయర్స్, సన్ ఆఫ్ ధర్మవరం. ఈ వ్యక్తి ఆ టైంలో ఈ అరెస్టులని, రిమాండ్లని చూసి భయపడి పారిపోతారు. ఈ విషయంలో దర్యాప్తు చేసి ఇన్వెస్టిగేషన్ కొంచెం ముమ్మరంగా చేసి ట్రాప్ చేసి ఇప్పుడు మనము అరెస్ట్ కొత్తపేట ఆర్చ్ దగ్గర ఇతన్ని అరెస్ట్ చేయడం జరిగింది. ఇప్పుడు నిందితుడి యొక్క ఫర్దర్ వివరాలు మీకు కొన్ని ఉన్నది. మర్డర్ కేసులో ఉన్నాడు, వడ్డీ వ్యాపారాలకు సంబంధించిన కేసుల్లో కూడా ఇతన్ని కేసెస్ ఆల్రెడీ బుక్ అయి ఉన్నాయి. ఇతని మీద మనం కానీ చూసుకుంటే ఒక రౌడీ షీట్ కూడా ఉంది. రౌడీ షీట్ 731A రౌడీ షీట్ కూడా ఇతని మీద ఉందండి. సో ఇతనికి సంబంధించిన ప్రీవియస్ కేసెస్ కూడా హిస్టరీ మీకు పొందపరచడం జరిగింది. అరౌండ్ 6 కేసెస్ ఉన్నాయి. 589/2020 మనకి ఇప్పటిదాకా 6 కేసెస్ ఉన్నాయి. ఇందులో మర్డర్ కేసెస్ ఉన్నాయి, ఈ డబ్బులకు సంబంధించిన కేసెస్